మొదటి మిస్టేక్ చూస్తే బేబీని ఫ్లాట్ గా ఉంచి బాటిల్ ఫీడ్ అనేది ఇవ్వడం. మీరు పడుకొని నీళ్లు తాగడం ఎంత కష్టమో బేబీకి ఫ్లాట్ గా పడుకొని పాలు తాగడం కూడా అంతే కష్టం. దానివల్ల మిల్క్ అనేది లంగ్స్ లోకి వెళ్లి బేబీకి ఆస్పిరేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో రెస్ట్ ఆఫ్ ద బాడీ కంటే కూడా హెడ్ అనేది కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంచి పాలు అనేవి ఇవ్వండి. సెకండ్ మిస్టేక్, పాలు ఎంత వేడిగా ఉన్నాయో చూడకుండా ఇచ్చేసేయడం. దీని వలన బేబీకి నోట్లో బర్న్స్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. సో ఒక్కసారి రిస్ట్ పైన పాలని వేసుకుని అవి గోరువెచ్చగా ఉంటే మాత్రమే బేబీకి పట్టించండి. థర్డ్ మిస్టేక్, ఏజ్ కి సరిపడా నిప్పుల్ యూజ్ చేయకపోవడం. నిప్పుల్ హోల్ మరీ పెద్దగా ఉంటే మిల్క్ అనేది చాలా ఫాస్ట్ గా ఫ్లో అయిపోయి బేబీకి ఆస్పిరేషన్ అండ్ చోకింగ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో కొత్త నిప్పులు పెట్టినప్పుడు ఒక్కసారి ఫ్లో టెస్ట్ చేసిన తర్వాతే బేబీకి యూజ్ చేయండి. ఫోర్త్ మిస్టేక్, బేబీకి పాలిచ్చిన తర్వాత బర్పింగ్ చేయకపోవడం. బేబీ బాటిల్ ఫీడ్ తీసుకున్నప్పుడు పాలతో పాటు ఎయిర్ ని కూడా సక్ చేయడం వలన పొట్టంతా కూడా గ్యాస్ తో నిండిపోయి పొట్ట నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రతిసారి పాలిచ్చిన తర్వాత అట్లీస్ట్ 10 to 15 minutes బర్పింగ్ చేయడం వలన బేబీకి రిలాక్స్డ్ గా ఉంటుంది. ఫిఫ్త్ అండ్ అన్నిటికంటే పెద్ద మిస్టేక్, బాటిల్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బాటిల్ ని సరిగ్గా క్లీన్ చేయకపోవడం. బాటిల్ ని క్లీన్ గా స్టెరిలైజ్ చేయడం వలన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు.